హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చిట్టి బోండాలను చేసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడి తింటూ ఉంటారండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీ పిండి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, సో వేయట్లేదు. కొద్దిగా ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసేసానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని వేసేసుకోండి. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి. మనం పిండి అనేది తడిగా ఉంటుంది కదా, సో అందులో కలిసేలాగా మనం వేసిన పిండిలో అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. నేను ముందు ఇడ్లీ పిండి పట్టేటప్పుడు సాల్ట్ ఏం వేయలేదండి, సో ఇప్పుడైతే యాడ్ చేసేసాను. చిటికడంతా వంట సోడాని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మనం వేసిన మైదా పిండి, రైస్ ఫ్లోర్ అనేది ఇందులో అంతా కలిసేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని అలాగే వదిలేసేసేయండి. 10-15 నిమిషాల పాటు పిండి అనేది చక్కగా నానిపోయిందండి. ఆ తర్వాత ఇలా చేత్తో పిండి తీసుకొని డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఇందులోకి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బోండాలని వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తోనే ఇడ్లీ పిండిని చిట్టి చిట్టి బోండాలాగా వేసేసుకోండి. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇలా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చిట్టి బొండాలను చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఎంజాయ్ చేస్తూ. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక వాయికి సరిపడా బోండాలను అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అస్సలు కదపకూడదండి. ఆ తర్వాత చూడండి, స్పూన్తో ఇలా అనగానే మనకి అవి చక్కగా వస్తూ ఉంటాయి. ఏవి కూడా అంటుకోకుండా ఈ విధంగా అయితే చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, చక్కగా పొంగుతూ కరకరలాడుతూ అయితే వస్తాయండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి బోండాలు అనేవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులా కూడా కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి ఇడ్లీ పిండి బోండాలని. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని టిఫిన్ ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా బోండాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసిన ఇడ్లీ పిండి బోండాలకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమండి. ఈ ఇడ్లీ పిండి బోండాల్లోకి మనం చట్నీ వచ్చేసి పల్లి చట్నీ కానీ, లేదంటే టమాటో చట్నీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.